Friends, Namaskar. As part of Vedavani series, which I restart after some gap, I would like to share with you today a profound mantra dedicated to Lord Varuna. This is contained in the 8th mandala of the Rigveda, 42nd Sukta, and the mantra is the third one. First, let us study the mantra and then its meaning. इमां धियं शिक्षमाणस्य देवकृतं दक्षं वरुणा संसिषाधि ययाति विश्वादुरिता तरेम सुतर्माणमधि नावं रुहेम. O Supreme and Effulgent Lord Varuna, make my mind generously disposed. Make it sharp in insight as well as in action. May we completely overcome all critical problems and situations in our life with such wisdom and acumen. May we board the best built and sound ship of yours and cross over all perils, obstacles and misfortunes in our life. And if you look at it closely, you realize that man is affected by three main internal enemies, namely lust, anger and miserliness. One must guard himself against the third one particularly, as it prevents you from being noble and kind to people in distress. When you have resources and can help a great cause, you unnecessarily hold back many a time because of your over-attachment to your possessions. Given the transient nature of this world, one must constantly realize that nothing comes with you at the time of your leaving this world. So we need to be liberal and generous in sharing our wealth and other resources with other people. Sharpness in both insight and action is also important. When insight doesn't guide proper action, it is useless. Similarly, action which is without insight is downright dangerous. And you need tremendous wisdom to overcome complicated problems in life. And such wisdom is inspired only by divine grace. This worldly life is often compared to a dangerous ocean full of perils, and devotion to God certainly is like a boat that helps overcome them effortlessly. Our own knowledge is not of much avail in this. Now, for the benefit of Telugu people, let me explain this mantra in Telugu. O Tejasvi Varunadeva, దానశీల స్వభావం కలిగిన నా బుద్ధిని కర్మాచరణలు అంతర్దృష్టిలో కూడా సునిశ్చితం చేయి. అలాంటి తీక్షణమైన బుద్ధిశక్తితో విజ్ఞతతో మేము మా తీవ్రమైన సమస్యలను పరిస్థితులను అధిగమించదముగాక. కరుణా దృష్టితో మీరు మాకు ప్రసాదించిన నావ సహాయంతో సంసార సాగరంలోని విపత్తులను దురదృష్టాలను మేము దాటెదముగాక. ఏంటంటే విషయం, మానవుడికి మూడు ప్రధాన శత్రువులు ఉన్నాయి: కామము, క్రోధము, లోభం. మూడోది అన్నిటికంటే మహాప్రమాదకరమైంది. ఎందుకంటే అది నిన్ను వ్యామోహంలో పడేటట్టు చేసి నీ ఆస్తిపాస్తులతో మిగతా విషయాల్లో అది ఎవరికైనా సహాయం చేయవలసిన అవసరం ఉన్నప్పుడు చేయకుండా చేస్తుంది. ఎప్పుడైనా మనం కొంత కరుణా దృష్టి కలిగి ఒక మంచి కాజుకి ఏదైనా సహాయం చేయవలసి ఉంటే వెనకడుగు వేస్తాం. ఈ ప్రపంచం అశాశ్వతమైందని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. మనం వెళ్ళిపోయేటప్పుడు ఈ ప్రపంచాన్ని వదిలి మన వెంట ఏమీ రాదు. కాబట్టి ఈ సంగతి మనం అనుక్షణం గుర్తుపెట్టుకుంటే కొంతవరకు మనం మిగతా వాళ్ళ పట్ల ఉదార వైఖరి కలిగి ఉండి కరుణా దృష్టి కలిగి ఉండి వాళ్లకు సహాయం చేస్తాం. అదేవిధంగా మన బుద్ధి కూడా చాలా పదును పెట్టాలి, దానికి తీక్షణంగా ఉండాలి. కుశాగ్ర బుద్ధి అంటారు. మన తీసుకునే చర్యలు కూడా దానికి అనుగుణంగా ఉండాలి. అట్లా కాకుండా నీకు మంచి పదును గల బుద్ధి ఉన్నా కూడా ఆచరణ ఇంకో రకంగా ఉంటే ప్రయోజనం లేదు. అదేవిధంగా నువ్వు చేసే పనులన్నీ ఈ అంతర్దృష్టి లేకుండా చేస్తే అది ఒక్కసారి ప్రమాదకరం కూడా అవుతుంది. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే గొప్ప విజ్ఞత కావాలి జీవితంలో. గాయత్రి మంత్రం కూడా ఇదే చెప్తుంది. అప్పుడు మాత్రమే
ఈ జీవితంలో ఉన్న అతి కఠినమైన సమస్యలు, దురదృష్టాలు, ఇతర ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం అధిగమించగలం. ఈ సముద్రం లాంటిది సంసారం. పెద్దలు ఎన్నోసార్లు ఈ విషయం చెప్పారు, సంసార సాగరం అన్నారు. మరి దీన్ని దాటడానికి భగవంతుడి పట్ల భక్తి అనేటువంటి ఒక నావ కానీ ఉంటే సులభంగా దీన్ని దాటేయచ్చు. దాని లోపల ఎన్ని అగాధాలు ఉంటే మనకేమి, ఎన్ని విష జంతువులు ఉంటే మనకేమి, ఎన్ని పెద్ద గండశిలలు ఉంటే మనకేమి. కాబట్టి సులభంగా ఈ సంసార సాగరాన్ని దాటడానికి, తరించడానికి భగవంతుడి పట్ల భక్తి, శ్రద్ధ, ఇంప్లిసిట్ ఫెయిత్ ఉండాలి. మనకున్న గొప్ప తెలివితేటలు, మనం అనుకుంటున్న గొప్ప తెలివితేటలు ఇందుకు ఎంత మాత్రం పనికిరావు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా భగవంతుడి పట్ల భక్తి, విశ్వాసం కలిగి జీవితంలో ముందుకు పోవాలి. దీనికి మనం ఆ భగవంతుడి కృప కోసం ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. నమస్కారం.